అంత పెద్ద నాయకుడు, అంత అనుభవం ఉండి ఇన్నేళ్ళు రాజకీయాలు చేసి చివరికి ఒక్క మాట దగ్గర మీ అందరికీ యాదకుండాలే 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒకే ఒక్క గాలివాన కొట్టుకపోయింది అన్నట్టు ఇంత బతుకు ఇంటెనక చచ్చినట్టు ఈయన పరిస్థితి ఏమైపోయిందంటే ఒక చిన్న నాయకుడు, సరే మున్సిపల్ వైస్ చైర్మన్ తర్వాత చైర్మన్ అంటే అది వేరే విషయం, కానీ ఆయన స్థాయితో ఆయన హోదాతో చూస్తే గనక, ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మంత్రిగా అయినాడు ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనేట ఆయన లాగన్న దొడిగిండో లేదో తెలియదు, అది కార్యకర్తలు అంటా ఉన్నారు. ఆయన కనీసం రోడ్డు మీద ఎక్కిండా లేదా తెలియదు, ఏమైనా చదువుకుంటుండో మరి ఏందో చిన్న పిల్లగాడు ఆయనతోని ఇలా ఢీకొనే పరిస్థితికి వచ్చింది. హేమాహేమిలతో ఢీకొన్నటువంటి షబ్బీర్ అలీ ఎలా ఒక చిన్న నాయకుడు ఆయనకు వార్డు స్థాయి నాయకుడి నుంచే ఇలా ఆయనకి ఇట్లాంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయంటే తను జారినటువంటి ఒక మాట. చాలా మంది అన్నారు, అన్న జారుడేందే జారుడు ఉన్నదే కదా, అది అందరికీ ఎరుగున్నదే కదా, కామారెడ్డిలో ఎవరిని అడిగి చెప్తారు కదా అంటే వాస్తవమే కావచ్చు, కొన్ని ఎరిగి ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఆధారాలు కూడా ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద నాయకుడి నోట్లోంచి అలాంటి తప్పుడు మాట ఏదైతే వచ్చిందో అది పూర్తిగా మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నటువంటి ఆ వ్యాఖ్య